మారే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని అన్నారు మంత్రి అఖిలప్రియ. తాను ఈ స్థాయిలో ఉండేందుకు కారణం సీఎం చంద్రబాబేనని, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని వీడనన్నారు. సొంత పార్టీలో కొందరు శత్రువులున్న మాట వాస్తవమేనని, ఆ వివరాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు తథ్యమంటున్న మంత్రి అఖిలప్రియతో మా ప్రతినిధి చక్రి ఫేస్ టు ఫేస్. విషయానికి వచ్చినట్లయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నారు? పార్టీ పరంగా ఎట్లా మీ కాన్స్టిట్యున్సీ కావచ్చు, యాజ్ ఏ మినిస్టర్ ఎట్లా ప్రిపరేషన్స్లో ఉన్నారు? నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్న మేమందరం కూడా వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎలక్షన్ అండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు నిజంగా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు పనులు చేయడం జరిగింది. ఇది కేవలము మేము మాట్లాడేదే కాదు, ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా గుర్తించాలని కూడా మేము అనుకుంటున్నాము. తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలుస్తారన్న నమ్మకంతో కూడా మేము అందరం ఉన్నాం. ఏంటి మీ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది? కొద్ది రోజులుగా కాస్త కాంట్రవర్సీస్ కనబడుతున్నాయి, మీరు పార్టీ మారుతారంటున్నారు. ఏం జరిగింది అసలు మీ విషయంలో? ఉంటాయండి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు డిఫరెన్సెస్ రావాలా, ఎప్పుడెప్పుడు ఒక న్యూస్ని దాన్ని ట్విస్ట్ చేసి చెప్పాలని చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఈరోజు ముఖ్యమంత్రి గారుతో నాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఇట్లాంటివి ఏదో క్రియేట్ చేసి నాకు పార్టీకి దూరం చేయడమో, లేకపోతే క్యాడర్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, డౌట్ పెట్టాలా, కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. కానీ ఈరోజు నేను పార్టీని వదిలి వెళ్ళాల్సిన అవసరం కానీ ఇబ్బంది కానీ నాకు ఎప్పుడు కలగలేదు. నా మెంటాలిటీ కూడా ఏదైనా ఉంటే కొట్లాడి నేను పనులు చేయించుకొని ముఖ్యమంత్రి గారితో అయినా నేను ఇట్లా కాదు సార్ ఇట్లా చేద్దామని చెప్పి నేను ఏదైనా అడిగి నేను చేయించుకుంటానే కానీ ఆయన్ని విభేదించి కానీ లేకపోతే ఆయన కాదని కానీ వెళ్ళే పరిస్థితి ఈరోజు నాకు రాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా నాకు మంత్రి పదవి రాకూడదనో లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టాలని చాలామంది ప్రయత్నించారు. అసలు భూమానాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఇంకా భూమా కుటుంబం అయిపోయిందని చాలామంది అనుకున్నారు. ఈరోజు నేను గట్టిగా నిలబడగలుగుతున్నానంటే, నేను కొట్లాడిన పనులు నేను చేయించుకోగలుగుతున్నానంటే అది ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి గారి సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిల్చొని నేను మాట్లాడే అవకాశం కూడా నాకు వచ్చేది కాదు. ఇన్ని మంచి కార్యక్రమాలు మా నాన్న కోసం ముఖ్యమంత్రి గారి మా కోసం చేసినప్పుడు, ప్రజల కోసం చేసినప్పుడు పార్టీ వదిలేసి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా స్మాల్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అది ముఖ్యమంత్రి గారితో వచ్చే ప్రసక్తే లేదు. నేను ఏదన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారా? ఇట్లా ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుని ఎందుకుంటారు? కింద లెవెల్లో ఆలగడ్డ మీద డిఫరెంట్ ఒపీనియన్ తీసుకుపోతున్నారు. అది ఎవరైనా కావచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే ఆలగడ్డ గురించి డిఫరెంట్ ఒపీనియన్ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే బయటికి తీసుకెళ్తున్నారు. అది కావాలనే చేస్తున్నారనే ఒక మెసేజ్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి మాత్రమే నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను, లేకపోతే ఏంటి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేది కూడా నేను ముఖ్యమంత్రి గారికి మొన్న కలిసినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సార్, ఇది మేము రాజకీయంగా కొత్తగా వచ్చినాము, మా మీద బుద్ధ చెల్లడానికి చాలా మంది వెయిట్ చేస్తారు. అదే చెప్తున్నా కదా, కేవలం పోలీసులు మాత్రమే కాదు, పోలీసుల మీద మాకేముంటుందండి? పోలీసులు ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే నేను ఫస్ట్ వెళ్ళాల్సిన పోలీసుల కాడికి, వాళ్ళే మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది. ఈరోజు పోలీసు వ్యవస్థ లేకపోతే చాలా మంది బయటికి రావాలంటే కూడా భయపడతారు. అటువంటి వాళ్ళ మాకేముంటుంది? కాకపోతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెన్స్ ఎవరైనా కావచ్చు, ఇంటెలిజెన్స్ అనే కాదు, చాలా యాంగిల్స్ నుంచి పోలీసులకి రిపోర్ట్స్ వెళ్తుంటాయి. ఎందుకు ఆలగడ్డ మీద స్పెసిఫిక్గా ఎందుకు తప్పుడు రిపోర్ట్స్ పోతున్నాయి? ఎవరు నన్ను టార్గెట్ చేస్తున్నారు? ఎవరికి ఏం ఉపయోగం ఉంది? ఇవన్నీ కూడా ఈరోజు పార్టీ దాన్ని దృష్టి పెట్టి చూడాల్సిన అవసరం ఉందనే ఒక మెసేజ్ మాత్రమే నేను ముఖ్యమంత్రి గారికి లేకపోతే పార్టీకి కానీ ఇతరులకు కానీ ఇవ్వాలని అనుకున్నాను. కాబట్టి ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెకింగ్లు చేస్తే మాత్రం నాకు ఇబ్బంది అవుతుంది. నన్ను టార్గెట్ చేయాలని చాలా మంది చూస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ ఎవరైనా అపోజిషన్ వాళ్ళు ఆటోమేటిక్గా టార్గెట్ చేస్తారు. చాలా మంది ఉంటారు. ఇప్పుడు శత్రువులు ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక యాంగిల్, పక్కనే శత్రువు పెట్టుకుని ట్రావెల్ కావడం ఇంకొకటి. అదే మోస్ట్ డేంజరస్. ఇప్పుడు అదే చేస్తున్నాను నేను ఇక్కడ. శత్రువులందరూ నా పక్కనే ఉన్నారు, ఒకే పార్టీలో కానీ ఇతర పార్టీలో కానీ శత్రువులందరూ నా చుట్టూ పట్టుకొని ఉన్నారు. నేను కొత్తగా ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఎలక్షన్ ఫేస్ అవ్వబోతున్నాను. ఇది స్ట్రాటజీ, మీరు ఇట్లా చేద్దాం, ఇట్లా వద్దు, ఇట్లా చేయండి అని నాకు కూర్చోబెట్టుకుని మీరు చెప్పండి, మీరు ఎట్లా చెప్తే అట్లా నేను వింటానని చెప్పి ఒక మెసేజ్ ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది. సో దానికోసం అక్కడ తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి ఇది కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే నేను చేశానే కానీ పోలీసులతోనో కాకపోతే ఇంకొకరితో నాకు ప్రాబ్లం ఉన్నైతే కాదు.
సో ముఖ్యమంత్రి గారికి అంతా క్లారిఫై చేస్తారా, పలానా వాళ్ళు ఇది చేస్తున్నారు, ఇది చూడండి అని చెప్పి క్లారిఫై చేస్తారు? నాకన్నా సీనియర్ మోస్ట్ ఆయనకి, నాకన్నా ఆలగడ్డ రాజకీయాలు ఆయనకే బాగా తెలుసు. ముఖ్యమంత్రి గారు నేను ఈ చేశానంటే ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయి ఎందుకు చేశాను ఏంటి అనేది కూడా ఆయనకు ముందే తెలుసు. ఈజ్ ఆల్సో వెరీ కన్సర్న్ అబౌట్ అస్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎలక్షన్ ఫేస్ అవుతున్నాను కాబట్టి, నేను కానీ బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఇద్దరం ఫస్ట్ టైం ఫేస్ అవుతున్నాము. అది కూడా భూమానాగిరెడ్డి శోభానాగిరెడ్డి గారి స్థానం నుంచి మేము వస్తున్నామంటే కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా నన్ను కూడా చాలాసార్లు ఆయన నాకు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. కానీ ఇది ఎలక్షన్ టైం, నువ్వు ఇట్లా చేయి అని నన్ను కూడా గైడ్ చేయడం జరిగింది. సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు, అక్కడితో అది అయిపోయింది ప్రాబ్లం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చెప్తూ ఉన్నారు మంత్రి గారు, పార్టీ వీడేది లేదు, పార్టీలోనే ఉంటాను, పార్టీలో వాళ్ళే నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు, ఇదంతా ముఖ్యమంత్రి గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలుపు ఖాయం అంటున్నారు.